కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో మంగంపేట వెరైటీస్ మిల్లుల యజమానులు మెరుపు సమ్మెకు దిగారు. అక్రమ టెండర్ విధానానికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టారు. 170 మిల్లుల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే ఏపీ ఎండీసీ యాజమాన్యం వెరైటీస్ ధరను ప్రపంచ మార్కెట్ ప్రకారం నిర్ణయించిన ధరకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మంగంపేట బరైటీకి సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో ఇక్కడ ముగ్గురాయికి సంబంధించి కూడా ఏదైతే ఎగుమతిదారులకు పూర్తిస్థాయిలో ఇక్కడ తక్కువ ఇస్తూ, అలాగే పల్వరైజింగ్ మిల్లులకు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే ఎక్కువ ధరకు కూడా ఇక్కడ ముగ్గురాయిని పంపిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ దాదాపుగా మనం చూసుకోవచ్చు 160కి సంబంధించినటువంటి పల్వరైజింగ్ బిల్లులు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా దాదాపుగా దీన్ని నమ్ముకొని పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలు కూడా బతికే పరిస్థితి అని చెప్పుకోవచ్చు. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడేందుకు పల్వరైజింగ్ బిల్లులకు సంబంధించినటువంటి అసోసియేషన్ అధ్యక్షుడు ఎందుకు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు ఉన్నట్టుండి ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశారు అంటే ప్రభుత్వానికి మీరు ఏమైనా అల్టిమేట్గా చెప్పాలనుకుంటున్నారా ఏంటి అసలు? సార్, ప్రభుత్వానికి కాదు కానీ ఏపీఎండీసీ యాజమాన్యం ద్వారా ఏపీఎండీసీ యాజమాన్యానికి అలాగే మా మంత్రి గారు మైన్స్ మినిస్టర్ గారికి తద్వారా ప్రభుత్వానికి కూడా తెలియజేసేది ఏంటంటే ఏపీఎండీసీ చరిత్రలో ఇంతకు మునుపు ఎప్పుడు 2 రేట్లు లేవు. ఒకే ధరకే ఎక్స్పోర్టర్లకు మిల్లర్స్కు అందరికీ సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ కొన్ని కారణాల వల్ల లిక్విడేషన్ చేయాలన్న ఆలోచనతో స్టాక్స్ ఎక్కువ ఉన్నాయని సిఎండి గ్రేడ్ను ఖనిజాన్ని బల్క్ టెండర్ కింద దాదాపు 50 లక్షల టన్నులు 1198 రూపాయలకు అమ్మారు టెండర్ ద్వారా. అది బల్క్ టెండరు, మీకు అది వర్తించదు. మీరు మామూలుగా 1690 రూపాయల లెక్కన మామూలు ధరకు మీరు తీసుకోవాలా, ఆ టెండర్ నిబంధనలు వేరు అని కార్పొరేషన్ చెప్తుంది. అట్లా కాదు సార్, ఆ నిబంధనలు సడలించి మాకు కూడా అదే రేటుకు మాకు కూడా సరఫరా చేయండి. ఈ రేటు తేడా వల్ల మా వ్యాపారం ప్రశ్నార్థకమైంది కాబట్టి మాకు కూడా బల్క్ టెండర్కే మాకు సరఫరా చేస్తే తద్వారా మిల్లులు బాగుపడతాయి, మిల్లులకు ఆర్డర్లు వస్తాయి. మిల్లులు నమ్ముకున్న కార్మికులు, మిల్లు యజమానులు ముఖ్యంగా ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి మిల్లులు, వాటికి ఊతమిచ్చినట్లుంటుంది. మన ముఖ్యమంత్రి గారు పరిశ్రమలు తీసుకురావాలా, ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ఎముకలు కొరిగే చలిలో కూడా దావోసు అక్కడల్లా తిరిగి ఎంప్లాయ్మెంట్ కోసం తిరుగుతున్నారు. ఇక్కడ మనం ఉన్న మిల్లులకు ఈ రాయి మేమేం తగ్గించి అమ్మనడం లేదు. కార్పొరేషన్ అమ్ముతున్న రేటుకే, కాకపోతే బల్క్ టెండర్ ద్వారా కార్పొరేషన్ లిక్విడేషన్ అయిపోతుందన్న నిర్ణయంతో వాళ్ళు తీసుకున్న దానికి ఆ రేటుకే మా మిల్లులు కూడా సప్లై చేస్తే మిల్లులు కూడా మనుగడ సాగిస్తాయి, మిల్లుల ద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దీని మీద దృష్టి పెట్టి మా ఎండీ గారిని అలాగే మా మంత్రి గారి మైన్స్ మినిస్టర్ గారిని సార్ ప్రభుత్వంతో కూడా చర్చించి, అంటే ఇది ఏ స్థాయిలో నిర్ణయం జరుగుతుందో మాకు తెలియదు, మేమైతే మా ఎండీ గారిని లేదా మా మంత్రి గారిని అడుగుతున్నాం. నిన్న కూడా మా ఎండీ గారు మమ్మల్ని మీరు రండి మాట్లాడదామని చెప్పారు. ఆయన ఢిల్లీలో ఏమో ఉన్నారు. మేము ఈ సమావేశం ఎందుకు పెట్టుకున్నామంటే ఇప్పుడు కొత్త టెండర్ వచ్చింది. మా వాళ్ళ ఆందోళన ఏంటంటే మాకేదో చేస్తారులేని ఆశగా ఎదురు చూసుకుంటున్నాం. ఇప్పుడు కొత్త టెండర్ వచ్చింది నిన్న 14వ తారీఖున. ఆ టెండర్ ఫైనల్ అయిపోతే మళ్ళీ మాకు చేయాలన్నా ఏపీఎండీసీ యాజమాన్యానికి అవకాశం ఉంటుందో లేదో అని మా భయం. అందుకని మీరు తొందరగా మాకు ఆ బల్క్ టెండర్కు, ఎందుకంటే ఎక్స్పోర్టర్లు వేరు, పల్వరైజ్ మిల్లర్స్ వేరు. ఈ మిల్లర్స్కు దయార్థ హృదయంతో మేము ఎదుర్కొన్న సమస్యలన్నీ తెలుసు. గతంలో కూడా 162 కోట్లు మేము డబ్బు కడితే 18 నెలలు ఏపీఎండీసీ రాయిక 18 నెలల తర్వాత మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చారు. అంటే 18 నెలల కాలం ఈ మిల్లులు ఖాళీగా పెట్టుకొని ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటాడో ఒక మిల్లు ఓనరు ఆలోచించండి. కాబట్టి మా సమస్యలన్నీ తమరికి విన్నవించుకున్నాం సార్. ముఖ్యంగా మా ఎండీ గారికి ఏపీఎండీసీ యాజమాన్యానికి తెలియజేసేది అంటే చొరవ తీసుకొని మా సమస్యలను మేము ఆ టెండర్ మీకు ఇవ్వలేము, ఆ టెండర్ ద్వారా మీకు కుదరదు అనుకుంటా మాకు ఎట్ల రకంగా ఇచ్చి ఈ మిల్లులు కాపాడాలనేది దయార్థ హృదయంతో ఆలోచించి మాకు న్యాయం చేసి మా మిల్లుల మనుగడకు సహకరించాల్సింది మీ ద్వారా కోరుకుంటున్నాం. సహకరిస్తారని నమ్ముకుంటున్నాం కూడా.
ఇది ప్రధానంగా చూస్తుంటే కనుక వాళ్ళు అడుగుతున్న డిమాండ్ ఒకటి, ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటికే ఏపీఎన్డీసీకి లెటర్ పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా పూర్తిస్థాయిలో కూడా తమకు రావాల్సినటువంటి ఏదైతే మేము కోరుతున్నామో అవి మాత్రమే మాకు ఇవ్వాలని చెప్పుకున్నటువంటి ఏదైతే పల్వరైజర్ మిల్లులకు సంబంధించినటువంటి యజమానులు కోరుతున్న పరిస్థితి ఎక్కడ ఉందో మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.